ఇర్మియా గ్రంథంలోంచి మనం ఒక భారంతో దేవుని సన్నిధికి వచ్చిన్నాం. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడును యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువారి యెడల తప్పక న్యాయం జరిగించి ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండేటికై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుదును. ఇరవై 26వ అధ్యాయంలో కూడా ఇర్మియా 26:13 నుంచి, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడని యెహోవా మాట వినుడి. 35వ అధ్యాయం 15వ వచనం కలిసి చదువుదాం. 35:15 మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన సేవకులందరినీ మీ వద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకునేళ్ళ అన్యదేవతలను అనుసరింపకై వాటిని పూజింపక ఉండినేళ్ళ నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించుతారని నేను ప్రకటించను, కానీ మీరు చెవియగక నా మాట వినకపోయారు. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, నీ సముఖంలోనికి వచ్చాము. దయచేసి మమ్మల్ని త్రోసివేయండి ప్రభా. నీ సన్నిధిలో మమ్మల్ని పరిశుద్ధపరచినైనా మా అంతరింద్రియాలని తలంపులు ఊహలు మీరు ఎరుగుదురు. కాబట్టి మా హృదయ భారములు నీ సన్ముఖములో కుమ్మరించుకుంటకు సహాయం దయచేయండి ప్రభా. మీరు ఆంతర్యములను చూసేవాడు, మనుషుడు పై రూపాన్ని చూస్తారు. యెహోవా హృదయములను లక్ష్యపెట్టేవాడు, ఆంతరింద్రియములను పరిశీలించేవాడు. నీకేది మరుపు కాదు. కాబట్టి లోతైన లోపల ఆంతర్యములలో ఏ దోషము ఏ కీడు ఉన్నదో వాటన్నిటి నుంచి మమ్మల్ని కడిగివేసి పరిశుద్ధపరిచి నీకు ఇష్టలుగా ఉండటకు మాకు సహాయపడమని ప్రభా చదివిన వాక్య భాగంలో ద్వారా మాతో మాట్లాడుతుండమని, ఇప్పుడు మా కొరకు ఏ వర్తమానము ఎగురుతున్నావో ఆ వర్తమానమునే మాకు దయచేయము. వ్యర్థమైన సంగతులన్నింటి నుంచి మమ్మల్ని విడిపించము. నీకు ఇష్టలుగా ఉండటకు మాకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని మనము ఎరిగి ఉన్నాము. మరి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు ప్రజల్లో నుండి. ఆయన ఏర్పరచుకున్నాక ఆయనలో నుండి ప్రత్యేకిస్తూ వచ్చాడు ఇస్సాకులోంచి యాకోబులోంచి 12 గోత్ర పెద్దల్ని ఏర్పరచుకున్నాడు. వారిని దీనులుగా చేశాడు.
వాళ్ళు చూస్తే గొర్రెల కాపర్లు అయ్యారు. కంపేరింగ్ చేసుకుంటా ఉంటే ఏర్పరచబడిన వారి కంటే మరి తృణీకరింపబడిన వారి యొక్క సంతానం లోకంలో చాలా గొప్పగా కనపడింది. ఇష్మాయేలీలు తృణీకరింపడలేదు, కానీ ఆస్వాదింపడ్డారు. అయితే దేవుడు ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు. యాసావుని అంగీకరించి అబ్రహాం సంతానముగా దేవుడు స్థిరపరచలేదు. అతని సంతానం ఇష్మాయేల్ సంతానం. ఆ ఇష్మాయేల్ సంతానంలో వాళ్ళంతటా వాళ్ళు సామర్థ్యత కలిగిన వారై 12 రాజ్యాల్ని రాజులుగా, రాజ్యాల్ని, పట్టణాల్ని, వంశాల్ని వారి అంటే సొంతగా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అబ్రహాముని అద్దె నుండి వాళ్ళేమీ గొప్ప పొందలేదు, కానీ అబ్రహాము నుండి వచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు ఇన్ ఫిజికల్. మరి ఇస్సాకు ఇంకా చిన్నవాడిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు, పెద్దవాడే, కానీ తనకి పిల్లలు యాకోబు యాసోవులు ఉన్నారు. మరి వాళ్ళైతే రాజులుగా వచ్చారు. ఇస్సాకు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, 15 సంవత్సరాల పిల్లవాళ్ళు అబ్రహాం చనిపోయినప్పుడు. వాళ్ళు రథాలు గుర్రాల మీద వచ్చారు. ఇస్సాకు పిల్లలు ఒక గుర్రం ఎక్కగలిగినంత కెపాసిటీ వారికి లేదు. ఆ ఫ్యూనరల్ ఎంత గొప్పగా జరిగింది, ఎంత రిచ్గా జరిగింది. ఇష్మాయేల్ అంత గొప్పవాడు వచ్చాడు. ఇది బాహ్య నేత్రాలకు కనపడుతుంది. మరి తర్వాత యాకోబు యాసావులు. దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు, యాసావుని తృణీకరించాడు అని. అతడు భ్రష్టుడిగా, తృణీకారం పొందినవాడిగా, వ్యభిచారిగా, మరి వాగ్దానాలు పొందలేకపోయాడు. కన్నీళ్లతో శ్రద్ధగా వెతికినను అతడు పొందలేకపోయాడు అని రాయబడింది. కానీ బాహ్యరీతిగా అతని కుమారులందరూ నాయకులు. బాహ్యరీతిగా యాసావు తన పేరున ఎదోము దేశము అని ఆ దేశాన్ని స్థాపించాడు. అక్కడ ఉండేట అన్యజనులు, అంటే ఈ యాసావు సంతానం కాకపోయినా కానీ అక్కడున్న ప్రజలందరికీ నాయకులు అయిపోయారు ఆయన కొడుకులు. అదే సమయంలో ఆశీర్వాదం పొందారు అని చెప్పబడిన యాకోబు కుమారులు పొలములలో, గొర్రెల వెంట, ఎండలో, మంచులో, మరి చలిలో, ఈ రాత్రి వేళ, పగటి వేళ వారు బాహ్య వాతావరణానికి ఎక్స్పోజ్ అయిపోతూ వారి ముఖాలు మోటుగా తయారవచ్చు. చలికి, ఎండకి, ప్రతి వాతావరణానికి వాళ్ళు గొర్రెల వెంట ఉన్నారు. ఎందుకనగా రాత్రి వేళ దొంగలు ఉంటారు, మరి ఒకవేళ క్రూర మృగాలు వచ్చి ఎత్తుకెళ్తాయి. గొర్రెలను కాసుకుంటున్నారు రాత్రి వేళ, పగటి వేళ, ఎండల్లో, మంచుల్లో. సో వారు నాజుగ్గా లేరు, ప్రజానాయకులుగా లేరు, కానీ ఆశీర్వాదం అక్కడ కనపడుతుంది. ఇన్ స్పిరిట్, ఆత్మలో కనపడుతుంది. బాహ్య నేత్రాల్లో బయట కనపడుతున్నాయి. ఎదోముకి అనగా యాసావుకి, అక్కడెక్కడో ఇష్మాయేల్కి. మరి ఏర్పాటు ఇక్కడ ఉన్నది యాకోబు సంతానంలో. వారు మోటుగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, కొట్టుకునే వాళ్ళుగా ఉన్నారు. తన సొంత సహోదరుడిని అమ్మివేసినటువంటి దుష్టత్వంలో ఉన్నారు. వీళ్ళని చూసి యాకోబు ఏ విధంగా తలస్తాడు? నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలాగ వీళ్ళు చెడుతనం ఎలాగెందుకున్నది అని అనేకసార్లు ఆయన ఏడ్చుండొచ్చు తన పిల్లల్ని, ఇతర పిల్లల్ని చూసినప్పుడు. ఆశీర్వాదం ఏమైందయా దేవా అని అబ్రహాం దేవునికి మొరపెట్టి ఉండొచ్చు.
అయితే మరి దేవుడు వీళ్ళలో ఉన్న దుష్టత్వము, చెడుగు, అసూయ ఇవన్నిటినీ మరి కొన్ని శ్రమల ద్వారా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆ శ్రమలలో మనకు కనపడట్లేదు ఎటువంటి దీనులయ్యారో, ఎటువంటి తగ్గించుకున్నారో. దేవుడు వాళ్ళని శ్రమల గుండా, ఇబ్బందుల గుండా ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, వారు తన ఎదుట పరిశుద్ధులు, నమ్మకమైన వారు, మరి దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారై మరి శాశ్వతంగా పరలోకంలో మరి నూతన సృష్టిలో దేవుని రాజ్యములో ఆ యొక్క 12 గుమ్మాల మీద ఇజ్రాయెల్ 12 గోత్ర పెద్దల పేర్లు శాశ్వతంగా రాయబడ్డాయి. ఇక్కడ భూమి మీద ఇష్మాయేల్ కుమారులు రాజులు, వాళ్ళ పేర్లు ఎవరిని అడిగినా చెప్తారు. ఈ చిన్న బిడ్డలను అడిగినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవడు, లేకపోతే పలానా టైంలో ఎవరు ముఖ్యమంత్రి చెప్పేస్తారు ప్రతి వాళ్ళు. అది అందరికీ తెలుసు. కానీ ఎంతకాలం? ఈ లోకం మట్టికి కొంచెం కాలం. మరి ఈ పేర్లు అయితే శాశ్వతమైనవి. మరి ఈ దేవుని పిల్లలు తర్వాత 12 గోత్రాలు వాళ్ళు ఐగుప్తులో ఉండగా, ఐగుప్తు పద్ధతులు బట్టి, అక్కడ జరిగిన పరిస్థితులు బట్టి వారు ఐశ్వర్యవంతులుగా ఉన్న ఐగుప్తీయులకు దాసులుగా అయిపోయారు. అసలు ఐగుప్తు ఆశీర్వాదం పట్టడానికి కారణం వీళ్ళు అమ్మేసిన యోసేపే. ఐగుప్తులో ఐశ్వర్యం ఏర్పడింది. అయితే అది వారు ఎరుగరు. అయితే ఆ ప్రజల్ని ఐగుప్తీయులు హింసించారు. దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే లోకం ద్వేషిస్తుంది అన్నది మాత్రం గుర్తెరగండి. దేవుడు ఏర్పరచుకున్నాడు, అప్పుడు లోకము తప్పక ద్వేషిస్తుంది. మరి దేవుడు ద్వేషించబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏర్పరచబడలేదని అనుకోవద్దు. ద్వేషించబడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ క్రియలను బట్టి, అలాగని చెప్పి దేవుడు ఏర్పరచుకున్నాడని అనుకోవద్దు. అయితే ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు లోకం చేత ద్వేషించబడతారు. ఉదాహరణకు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, ఇదిగో నా ప్రియకుమారుడు, నేను ప్రేమించున్న కుమారుడు. సో తండ్రి అనే దేవుడు తన ప్రియకుమారుని ప్రేమిస్తున్నాడు. ఆయన్నే ద్వేషించారు కదా. ఆయన ఏర్పరచుకున్న అపోస్తలులు లోకం ద్వేషించింది, వాళ్ళని చంపేసింది కూడా. దేవుడు ఏర్పరచుకున్న దేవుని కుమారుడిని చంపేశారు. మరి దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలుని చంపేశారు, అనగా ద్వేషించి చంపారు. మరి దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ని, వాళ్ళకి విరోధంగా అనేకులు ఉన్నారు. అయినను తర్వాత ఐగుప్తులో ఉండగా వాళ్ళు విగ్రహాలని మోసుకున్నారు, విగ్రహాలకి పూజలు చేస్తున్నారు. సో దేవుని ప్రజలు అబ్రహాం యొక్క దేవుడు తమ పితరులతో చెప్పబడినది, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని తాతలు వాళ్ళకి చెప్పినారు. అయినప్పటికీ ఐగుప్తుల యొక్క ప్రభావాన్ని బట్టి వారిలోనికి విగ్రహాలు వచ్చినాయి. వాళ్ళు దేవతలను ఐగుప్తీయుల వలె ఈ ప్రజలు పూజలు చేస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, వాడు అక్కడ ఉండగానే నేను మీ దేవుడిని అని చెప్పుకుని అప్పుడే ఆయన చెప్పి ఉన్నాడు, మీరు ఉన్న విగ్రహాలు తీసివేయండి. చూడండి యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం, వాళ్ళు ఇంకా ఐగుప్తులో ఉండగానే ఇంకా వాళ్ళకి మోషేను పంపి ఇలా చెప్తా వచ్చాడు. 20 20 అధ్యాయం
ఇక్కడ ప్రజలు ఎంత విగ్రహాలు పెట్టుకుని ఉన్నారు యెహెజ్కేలు కాలంన. వారు దేవుని యొద్ద విచారణ చేయటకు వచ్చారు. దేవుని వాక్యం మాకేంటి, మాకు ఆలోచన ఏంటి అని వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ప్రభు వర్తమానం వాళ్ళకి ఇస్తున్నాడు. నా జీవంతో నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు. నా దగ్గర విచారణ చేయటానికి మీరు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అసలు? 4వ వచనం, వారి పితరులు చేసిన హే కృత్యములను వారికి తెలియచేయం. సో పితరులు వీళ్ళు విగ్రహాలు పూజలు చేసేవాళ్ళు అయిపోయారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కాదు. తర్వాత దేవుడు ఎన్నో క్రియలు అద్భుతాలు వారి మధ్య చేసినప్పటికీ వారు దేవుడు మా మధ్య ఉన్నారా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత వాళ్ళని సరిచేసి తర్వాత కనాన్ దేశం ఇచ్చాక మరి ఎంతో గొప్ప శాస్త్రాన్ని వారికి నేర్పించి కట్టలు నియమించి వాళ్ళ ఆశీర్వాదం కొరకు అన్నీ నియమిస్తే దాన్ని తృణీకరించారు. వారు దేవుని తృణీకరించారు. అందుకే దేవుడు బబులోను రాజుకి అప్పచెప్పేసినాడు కడగబడటానికి. సరే, వారు ఏమని చెప్పాడు? ఇశ్రాయేలుని వారి పితరులు చేసిన హే కృత్యములు వారికి తెలుపు. నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న రోజు అంటే నాడు, ఆ రోజు యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి నేను మీ దేవుడని యెహోవానని నేను ప్రకటించిన కాలమున. ఎవరు ప్రకటించారు ఆ మాటలు? ఎవరి ద్వారా దేవుడు ప్రకటించాడు? దేవుడు ఎవరిని పంపారు? వాళ్ళ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరికి మోషే, అహరోనులను దేవుడు పిలిచి, నా ప్రజలకు పోయి చెప్పు ఈ మాటలు, నేను యెహోవాను, నీ పితరుల దేవుణ్ణి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, నేను మిమ్మల్ని చూడవచ్చాను, మీ మొర నేను విన్నాను అని చెప్పి ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. తను ప్రత్యక్షపరచుకుని తెలియజేసుకున్నాడు. ఆ కాలమున ఆభరణమైనది దేశంలోనికి. అప్పుడేం ప్రమాణం చేసి చెప్పాడు? 7వ వచనం, అప్పుడు ఏమన్నాడు? నేను మీ దేవుడని యెహోవాను, మీలో ప్రతివాడు. సో వాళ్ళు ఏం చేయాలా? మీలో ప్రతివాడు తనకిష్టమైన హే క్రియలను విడిచిపెట్టవలను. ఐగుప్తుల దేవతల విగ్రహముల పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని ఆజ్ఞాపించి తిని ఐగుప్తులో ఉండగానే అప్పటికి దేవుని కోపం వచ్చింది. వాళ్ళు దేవుని ప్రజలు ఏర్పరచబడ్డవారు. వాళ్ళు ఎలా తెచ్చేసుకున్నారు? వాళ్ళు ప్రజల మధ్యలో ఉండి, ఐగుప్తీల మధ్యలో ఉండి ఐగుప్తు దేవతా బొమ్మలను పెట్టుకున్నారు. ఇదంత రోషకరమైనది. మరి అన్యజనులు ఎదుటండి అన్యజనుల యొక్క ఆచారములను ఆచరిస్తూ వచ్చారు. అన్యజనుల విగ్రహాలు పూజిస్తూ వచ్చారు. మోషే, అహరోనులు వెళ్ళేసరికి స్టేటస్ అది వాళ్ళది. వాళ్ళలో అవి ఉన్నాయి, మనకు కనపడతలేదు, అయితే దేవుడు చూస్తున్నాడు. ఇంకేమున్నాయి? కీర్తనలో 80
81 6 నుంచి చూడండి. ఇక్కడ ఇజ్రాయేలీలు సంవత్సరానికి ముమ్మారు పరిశుద్ధ దేవుని సన్నిధిలో కనపడాలా. వారికి నియామక కాలాల్లో వారు దేవుని సన్నిధిలో కనపడాలా. కనపడేటప్పుడు మరి కొన్నిసార్లు దేవుని ఎదుట తమ హృదయాల్ని చక్క చేసుకుంటకే. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు. ఈ మధ్యలో అపవిత్రతలు ఏర్పడుతూ ఉంటాయి. పరిస్థితులు బట్టి, చుట్టూ ఉన్న పర్యావరణాన్ని బట్టి, ప్రజలను బట్టి అపవిత్రమైనవి అంటుకుంటూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో వారికి కనపడాలా. కనబడినప్పుడు తమ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. అందుకనే ఇక్కడ ఏం చెప్పాడు చూడు, 3వ వచనం నుంచి చదవండి. అమావాస్య నాడు కొమ్ము ఊదిడి. సో ఇజ్రాయేలీకి కట్టడది. ఆ కట్టడ వాళ్ళు విధులు పెట్టేసుకున్నారు. తర్వాత అన్యదేశంలో వారు ఉన్నారు. 6వ వచనం. సో భుజముల నుండి బరువులు, మట్టి గంపలు, బరువైన మట్టి మోయాల్సి వచ్చేది. తవ్వాలి, గంపలు వేయాలా, మోయాలా, తొక్కాలా. సో ఇలాంటి గంపలు ఎత్తకుండా విడుదల పొందిరి. సో నా ప్రజలారా, ఇంకా మధ్యలో విడిపింపడ్డా కానీ శోధనే, దేవుని అనుమానమే. నా ప్రజలారా, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ స్థితిలో ఉన్నారు వీళ్ళు. అయితే నా ప్రజలారా సంగతి తెలుసుకోండి, తెలియజేస్తున్నాను. ఎంత జాలి పడుతున్నాడు. ఒక తండ్రి వలె అయ్యో అని ఏడుస్తున్నాడు. సో వాళ్ళు వినలేదు మాట. వినకపోతే దేవుడు వాళ్ళ ఇష్టానికి అప్పచెప్పేశాడు. అయితే ఇంకా అపాయాల్లో పడతా ఉన్నారు. దేవుని మాట వినకపోవటం వలన ఎంత కీడు. వారు మధ్యలో విగ్రహాలు ఉన్నాయి, అయితే వినలేదు. 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినినేళ్ళ, అప్పుడు నేను వేగిరమే. సో ఎప్పుడు ఆయన వెంటనే సహాయం చేస్తాడు వాళ్ళకి. ఆయన మాట వింటే ఆయన తొందరగా కార్యం చేస్తాడు. వేగిరమి. సో ఐగుప్తు దేశంలో మోషే అహరోనులు వచ్చాక వెంటనే ఇశ్రాయేలీలు బయటకు వచ్చేసారా? ఎన్ని తీర్పులు! అటోమ ఐగుప్తులో కఠినపరుచుకున్నారు, ఇటోమ వీళ్ళు విధే చూపించట్లేదు. వీళ్ళు అంటారు, ఇగో మీరు ఫరో చేతికి ఖడ్గం ఇచ్చారు మమ్మల్ని చంపటానికి, మీరు ఇంక మీదట చెప్పొద్దాయి బాబు ఈ నామాన్న, మాకేం చెప్పొద్దు, ఈ పని మాత్రం మోసుకొని వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు, మీరు చెప్పే కొలది మాకు ఇంకా హింసలు పెరిగిపోతున్నాయి, మీరు ఐగుప్తు రాజుతో ఏం చెప్పొద్దు, ఈ నామాన్ని బట్టి మాకు ఇంకేం చెప్పకయా అని ఇజ్రాయిల్ అంటారు. అటమో ఐగుప్తులు ఇగో మా ఎదురు కనపడొద్దు నువ్వు అని చెప్పి వాళ్ళు యెహోవా మాటను లక్ష్య పెట్టలేదు. దేవుడి తీర్పులు ఐగుప్తు అంతటా ఉన్నాయి.
సో వెంటనే ఎందుకు జరగలేదు విడుదల? వారిలో ఇంకా విగ్రహాలు ఉన్నాయి, వారిలో ఇంకా దుష్టత్వం ఉన్నది ఇజ్రాయెల్లో. వారు లోబడిన వెంటనే దేవుడు వేగిరముగా కార్యం చేస్తాడు. ఇక్కడ మనకు కనపడట్లేదు విగ్రహాలు, వారిలో ఉన్నాయి. వాళ్ళు ఇంకా విమోచించబడ్డా కూడా ఇంకా వాళ్ళలో ఉన్నాయి. ఆమోస్ గ్రంథంలో చూడండి, మోసుకునే వచ్చారంట. అది ఎవరికి కనపడుతున్నాయి? నీకు నాకు కనపడట్లే. బిలాముకు కూడా కనపడలేదు, పైనుంచి చూస్తూ ఉన్నాడు. కానీ ఆమోస్ గ్రంథంలో ఒక చోట మీరు మోసుకుని తెచ్చుకున్నారు, 5:26 మీరు మీ దేవతలైన మోలకు గుడారమును చూడండి. 25 వచ్చి నుంచి 25 అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మోలోకు గుడారమును ఆ విగ్రహాలు పీఠాలు మోసుకు తెచ్చుకున్నారు. ఆ మొలకు పంజరం ఉంటుంది, అందులో బొమ్మట్టుకున్నారు. ఆ పీఠాలు తెచ్చుకున్నారు ఐగుప్తు దేశాన్ని నుంచి. ఇది మోసుకుని వస్తున్నారు. మనకేం కనపడుతుంది? వారి మధ్య ప్రత్యక్ష గుడారం ఉన్నది, వారి మధ్య మందసం ఉన్నది. దేవుడు ప్రత్యక్షంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. మరి అగ్ని ప్రాకారంగా ఉన్నది, వారి మధ్య బండ ఉన్నది, వారికి ధర్మశాస్త్రం చెప్పబడుతుంది. ఓకే, అవి కనపడుతున్నాయి. కానీ లోపల ఇంకేమున్నాయి? మోలేకు గుడారములు ఉన్నాయి, ఆ విగ్రహాలకి పీఠాలు ఉన్నాయి, అందు మీద పేర్చుకుంటారు, రహస్యంగా లోపల పూజలు చేస్తున్నారు. ఆ విషయమే స్టెఫన్ చెప్పినప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. పితరులను అంటావా అని. చూడు, స్టెఫన్ ఇదే మాటని అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఆయన అన్నాడు. 42వ వచనం 41 నుంచి, ఆ దినములలో వారొక దూడను చేసుకుని తమ చేతులతో నిర్మించిన వాటి యందు వాళ్ళు బొమ్మలు చేసుకుని దాంతో ఆనందించారు, సొంతగా చేసుకుని. చూడండి, జీవంగల దేవుని విడిచిపెట్టి ఆకాశ సైన్యమును, గ్రహాలకి, నక్షత్రాలకి, సృష్టికి పూజలు చేయటానికి వాళ్ళ మనసు వెళ్ళిపోతుంది, వదిలేశాడు దేవుడు. అయినా చూడండి, గద్దింపు ఎందుకు ఇస్తున్నాడు? సో వాళ్ళు చెరగొని పోవాల్సి వచ్చింది, బబులోను దేశానికి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ పెట్టుకుని ఆయన పండగ చేయటానికి ఆ నియామక కాలాల్లో కొమ్మ ఊదున్నాడు, సంవత్సరానికి ముమ్మారు దేవుని సన్నిధి కనపడేట్టున్నాడు. వాళ్ళు వస్తున్నారు, బళ్ళు అర్పించుకు వస్తున్నారు. ప్రభు అడుగుతున్నాడు, మీ యందు నాకు ఇష్టం లేదు. వారు అవన్నీ పెట్టుకుని వస్తూ ఉన్నారు. వారిలో అనేకమైనవి ఉన్నాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో దినాన్ని నేను చదివినాను. యెహెజ్కేలు 21వ అధ్యాయం, 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 3వ వచనం నుంచి, నీ కాలం వచ్చినట్లు నరహత్య చేయు పట్టణమా,
ఉమ్, ఉమ్. చూడండి, శిక్ష ఎవరు తెచ్చుకుంటున్నారు? వాళ్ళ కాళ్ళే నష్టం చేసుకుంటున్నారు. దేవుడు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. దేవుడు వాళ్ళ ఇష్టానికి వదిలినాడు. వాళ్ళ కాళ్ళే అందులో చిక్కుంటున్నారు. వాళ్ళు పెట్టుకున్న విగ్రహాల ద్వారా అపవిత్రపరచుకుంటున్నారు. అపవిత్రత అంటే ఏంటి? దేహాలు పాడైపోతున్నాయి, వాళ్ళ దేహాల్లో తెగుళ్ళు వస్తున్నాయి, వాళ్ళ దేహాల్లో రూపాలు మారిపోతున్నాయి. సో అపవిత్రత చేరిపోతుంది వారి బ్లడ్లోనికి, వాళ్ళ మూలుగులోనికి, వాళ్ళ యొక్క మనసుల్లోనికి. చూడండి, వాళ్ళు తమను తాము అపవిత్రపరచుకుంటున్నారు. నీకు వాళ్ళే శిక్ష తెచ్చుకుంటున్నారు. సో దానికి కారణం వాళ్ళే. తర్వాత అన్యజనుల్లో వివాదాస్పదం అయిపోయారు, అపహాస్యాస్పదమయ్యారు. అన్యజనులు చెప్పుకుంటున్నారు. 5వ వచనం. సో పేరు పోయింది, అపకీర్తి, అవమానం. అపకీర్తి పొందిన దానివనియు, అల్లరితో నిండిన దానివనియు నిన్ను సో హేళకోళం చేస్తున్నారు. వారి దేవుడు ఏమయ్యాడు? వాళ్ళు దేవుడు నమ్ముకుని ఏం బాగయ్యారు అని చెప్పుకొని అన్యులు నిందలు వేయించున్నారు, అపహాసిస్తున్నారు. లోపల ఏమున్నాయి? దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారిలో చూడు 6వ వచనం. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ, నీలోని ఇశ్రాయేల్ పెద్దలందరూ, ప్రధానులందరూ ఏం చేస్తున్నారు? శక్తి కొలది నరహత్య చేస్తున్నారు. ఇంకా 7వ వచనం. నీలో తల్లిదండ్రులు అవమానం అందెదరు. అంటే తల్లిదండ్రులకు అవిధేయులు, సిగ్గుపరిచేవారు. తల్లిదండ్రులకి పిల్లలు అవమానపరిచేటివారు. నీలో తల్లిదండ్రులు లేని వారు హింసింపబడుదురు. ఇంకా 9వ వచనం. నీలో కాపురం ఉన్నారు. సో నీ మధ్య అంటే నీలో నివసిస్తున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుతున్నాయి. తండ్రి మానాచ్ఛాదం తీయవారు నీలో ఉన్నారు. స్త్రీని చెరుపువారు నీలో కాపురం ఉన్నారు. 11వ వచనంలో తన కోడలను అపవిత్రచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపువారు ఉన్నారు. నన్ను మరిచిపోయి నరహత్య లంచం పుచ్చుకునేవారు నీలో ఉన్నారు. సో ఎట్లా భ్రష్టులు అవుతున్నారు వారిలో వారు. దేవుని ప్రజలని చెప్పబడుతున్నారు. ఇలాంటివి పెట్టుకుని వారు ఎట్లా పరిశుద్ధం కాగలరు? ఎలాగా పాడై ఉన్నారు దేవుని పిల్లలు. కొరింథీలో కూడా చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ బయటకు బాహ్యంగా భౌతికంగా కనపడుతున్నాయి. లోపల సంఘములో మీలో విభేదములు, మీలో జగడాలు, మీలో జారత్వము, మీలో విగ్రహారాధన, మీలో అసూయలు, ద్వేషములు, ఇవన్నీ పెట్టుకుని దేవుని పిల్లలని చెప్పుకుంటే ఎలాగ అభివృద్ధి పొందుతారు? ఇలాంటివి పెట్టుకుని ప్రభు దగ్గరికి వస్తే ఏ విధంగా మేలు పొందగలం? యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. విస్తారమైన బలులు నాకు ఎలా? దహన బలులను, పొట్టేళ్లను, నా సన్నిధిని కనబడవాలని వచ్చున్నారే. నా ఆవరణములను త్రొక్కటకు మిమ్మల్ని ఏదో దేవుని మందిరానికి వచ్చి ఏదో చెప్తే ఏదో భక్తి అనుకుంటున్నారు వాళ్ళు ఉపవాసం ఉండి ఏదో చేస్తే అది దేవునికి అంగీకారం అనుకుంటున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? నా సన్నిధికి రావటానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? మీ నైవేద్యం నాకు అసహ్యంగా ఉంది, మీ సమాజమును నేను ఓర్చుకోలేకపోతున్నాను, వాటిని సహింపలేకపోతున్నాను అని ప్రభు చెప్తున్నాడు.
చూడు 14 వచనం. నీ అమావాస్య ఉత్సవము నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, హ్మ్. వాటిని సహింపలేక విసిగియున్నాను. సో వారి ఉత్సవాలు, వారి సమాజములు నేను ఓర్చుకోలేకపోతున్నాను అంటాడు పైన. సో ఇలా తాకడి, మీరు ఇంక రావద్దు. అయితే అయినా ఇక్కడ వారి మీద జాలి కలిగి ఉన్నాడు. మిమ్మల్ని మీరు కడుక్కోండి. చూడు 16 వచనం. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. హ్మ్. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. సో మీ ప్రార్థన చేస్తారు, ఇలా ఉండి మీ ప్రార్థన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, అయినా మిమ్మల్ని కడుక్కోండి. కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకోండి. సో మనము సరిచేయబట్టకి మాటలు చెప్తున్నాడు. ఇంకా ఎన్నో చోట్ల దేవుడు తన ప్రజలందు ఇష్టం లేకుండా ఉన్నాడు. ఇలాంటివన్నీ పెట్టుకుని వారు దేవునికి అయిష్టులుగా ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, వారి పాటలు కూడా నాకు ఇష్టం లేదన్నాడు. ఎక్కడది? జకర్యా గ్రంథమా? 7వ అధ్యాయము. ఇక్కడ వాళ్ళు ఉపవాసములు ఏంటి? 7వ అధ్యాయం. వాళ్ళు నియామక కాలంలోనే వచ్చారు. వచ్చి వారు మనవి చేస్తున్నారు. అయితే ప్రభు ఏం చెప్పాడు? 4వ వచనం. ఏటేటా 5వ నెలను 7వ నెలను నా యందు భక్తి కలిగి ఏ ఉపవాసం ఉండిరా. సో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఆ నియామక కాలాల్లో వస్తున్నారు. అయితే దేవుని యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? ఎందుకొరకు ఉపవాసం? ఎందుకొరకు ఆహారం పుచ్చుకోలేదు? ఎందుకొరకు ఆహారం పుచ్చుకుంటున్నారు? ఆ రోజున స్వప్రయోజనం కొరకే కదా. సో సొంత వాటి కొరకే మీరు అలుగుతున్నారనమాట. నాకు ఇది చేసి పెట్టు. పిల్లలు భోజనం చేయలేదనుకో, వాళ్ళు ఎందుకు తింటారు? నాకు అది ఇవ్వలేదు, నువ్వు నాకు రోజు వద్దు అని అలుగుతారు. వాళ్ళకి ఏదో కావాలా, అందుకోసం వాళ్ళు తినలేదు. సో వాడి ఇష్టానికి ఏదో కావాలి, దాని కొరకు వాడు ఏడ్చాడు, అన్నం మానేశాడు. ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, దుఃఖం సలుపుతున్నారు. ఇదంతా ఎందుకు? స్వప్రయోజనం. ఒక ఆమె నన్ను అడిగింది, నేను ఉపవాసం ఉంటాను. ఆమె బొట్టు పెట్టుకుంది, భర్త చనిపోయాడు, నేను ప్రభు నమ్మానని చెప్తుంది. అయితే ఆమె తన భక్తిని కనపరుస్తుంది నాకు. ఆ భక్తిలో ఏంటంటే ఒక గది పెట్టుకుంది. అన్యజనులు పూజా గది ఉంటుంది, వీళ్ళు ఒక గది పెట్టుకున్నారు. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ఎన్నో అవర్స్. ఎందుకు ఉపవాసం చేస్తున్నావు? నా పిల్లలకి ఈ చదువుతున్నారు, ఇందులో మంచిగా వాళ్ళు ఉన్నతమైన స్థానం సంపాదించాలి, వాళ్ళ కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ పిల్లవాడికి ఇది, ఈ పిల్లవాడికి ఇది అని ఉపవాస ప్రార్థనలు. సో వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండి ఏడుస్తున్నారు? కన్నీళ్లు కార్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తారట. ఎందుకు ఈ కన్నీళ్ళు? ఎందుకు ఈ ఉపవాసం? దేనికి? ఇప్పుడు చెప్పండి. స్వప్రయోజనం కొరకు, నా యందు భక్తి కలిగే కాదు, వారు నా మీద ప్రేమ కలిగి కాదు, వాళ్ళు స్వప్రయోజనం కొరకు వచ్చారు. సో అపోస్తలుడైన పౌలు కూడా, నా దగ్గర చాలామంది ఉన్నారు, అందరూ తమ సొంత వాటి కొరకే ఉన్నారు. ప్రియులారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని సన్నిధికి వచ్చున్నారు, ఏ కారణాన్ని బట్టి వచ్చున్నారు? నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు?
ఆయన యందు భక్తి కలిగి వచ్చారా, లేక స్వప్రయోజనం కొరకు వచ్చారా? అపోస్తలుడైన పౌలు కూడా చాలామంది ఆయన దగ్గర ఉన్నారు. అందరూ మరి ప్రభువైన యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు కలిగిన వారు కారు. వారి కొరకే చూడండి, ఫిలిప్పీ 2వ అధ్యాయము ఇక్కడ కక్ష చేత వృధాచేత ఏం చేయొద్దు కానీ, చూడు 3వ వచనంలో మీలో ప్రతివాడు, 3వ వచనం 2 కక్ష చేతనైనను క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. సో క్రీస్తు యేసు కలిగిన మనసు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మనసు అది కావాలి. క్రీస్తు మరి దేవుని ప్రేమ అన్నాడు. యేసుక్రీస్తు ఆయన దేవుని ప్రేమ, ఆయన పేరు ప్రేమ. ప్రేమ ఎట్టిగా ఉంటుందో చూడండి. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచేవి. ఎన్నో వరాలు ఉండొచ్చు, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఉండొచ్చు, లేకపోతే భాష ప్రవీణత ఉండొచ్చు, ఎన్నెన్నో మర్మాలు చెప్పగలిగిన తలాంతులు ఉండొచ్చు. ఇవన్నీ ఉండి కూడా లేక బీదలకి ఎంత ప్రేమ, ఎంత పెట్టవచ్చు? 13వ అధ్యాయం 1 కొరింథీ. సో భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే మోగడి కంచిలాగా ఉంటుంది. తర్వాత ప్రవచించు వరాలు కలిగి మర్మాలు జ్ఞానం ఎరిగిన వాడైనా, కొండలను పెకిలింపగలిగా పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, సో వితౌట్ క్రైస్ట్, క్రీస్తు మనలో లేకపోయినా, క్రీస్తు మనలో ఉండాల్సిన స్థానంలో మొలెకు దేవత గుడారము, మొలెకు పీఠము, మొలెకు విగ్రహము లోపల ఉంటే ఆయనను దుఃఖపెట్టిన వారు మొత్తం. అయితే క్రీస్తు అనగా దేవుని ప్రేమ, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. ఆ ప్రేమ ఎలాంటిది? ప్రేమ దీర్ఘకాలం సహించును. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. మత్సరపడదు, సో ఇది ప్రేమ. ప్రేమ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఏ మనసు కలిగి ఉన్నాడు? ఈ ప్రేమ అనే గుణాలు ఇక్కడ మనసు చూపిస్తున్నాయి. మీరు ప్రేమ లేకపోతే నిష్ప్రయోజకులే. మరి ఇప్పుడు ఎన్నో వరాలు ఎన్నో సంపాదించినాను, వితౌట్ క్రైస్ట్ లేక ఆ మనసు లేకపోతే మీరు వ్యర్థులే కదా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు స్వప్రయోజనం కొరకు కాదు, ఇతరుల విషయంలో కూడా అదే ప్రేమను కలిగి ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా చెప్పాడు? ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మళ్ళీ చదువు, 4వ వచనంలో మీలో ప్రతివాడును సో వినయమైన మనసు కలిగి ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొంచు. మీలో ప్రతివాడు సొంత కార్యములను మాత్రమే కాదు, ఇతర కార్యములను కూడా చూడాలని. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు, ఇంకేం కలిగి ఉన్నాడు? ఆ మనసు ఏంటి? ఆయన దేవుని కుమారుడు, దేవుని ప్రియకుమారుడు, దేవుని స్వరూపం గలవాడు అయినా కానీ ఎప్పుడు హెచ్చించుకుంటూ ఆయన చూసుకోలేదు. తాను
గణపరచుకుంటూ చూసుకోలేదు, సమానమైన వాడినని అతిశయించలేదు. ఇంకేం చేశాడు? ఎంతగా తగ్గించుకున్నాడు ఈ మనసు. ఎక్కడ హెచ్చిపోలే, ఎక్కడ గర్వించలే. కొంచెం ఏదైనా ఆధిక్యత ఇచ్చితే గర్వం. సో నేను ఇలాగా చిన్న పరిచర్య మనకిస్తే అతిశయం ప్రజల ముందు. సో ఇటువంటి మనసు ప్రభుది కాదు. ఆయన దేవుడే అండి, యజమానుడే అండి. ఆయన ఎట్లా ప్రవర్తించాడు, ఆయన ఎట్లా సహించుకున్నాడు, ఎవరిని కాల్చివేయలేదు, నరిని ఆయన దహించుటకు రాలేదు. ఏలియా వలే మేము ప్రార్థన చేయమా ప్రభా అని జబదయి కుమారులు, ఉర్మెడు అనేవారు, యాకోబు యోహానులు ఎంత రోషం గలవారు. ప్రభా ఈ పట్టణ వాళ్ళు నిన్ను రావద్దంటానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనొచ్చా, నువ్వు ప్రభు అని వారికి తెలీదు. ఏలియా చేసినట్టుగా వారి మీదకి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించినట్లుగా ప్రార్థన చేయమా. మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారో చూసుకోండి. మనిషి కుమారుడు నశింపు చేయటకు రాలే. చూడండి ఆ మాట ఎక్కడ, మత్తయి సువార్త అధ్యాయమా లూకా సువార్త. ఒక పట్టణం వారు ఆయన చేర్చుకోలేదు. చేర్చుకోకపోతే వీళ్ళు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఈ ప్రార్థన చేద్దాం అన్నారు. లూకా సువార్తలో చూడండి. సువార్త కదా, అవును 9వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయము 53 నుంచి చదవండి. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. 4 అని చిన్న అక్షరం రాయబడింది అక్కడ. 4 అని కింద, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించకే కానీ. ఇక్కడ మీరు ఎట్టి ఆత్మ, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ యూ హ్యావ్. సో ఎటువంటి మనసు మీరు కలిగి ఉన్నారు? క్రీస్తు యేసు కలిగిన మనసు. ఆయన దేవుని కుమారుడండి. ఆయన దేవునితో కూడా సమానంగా ఉండుటకు యోగ్యుడు. ఆయన ద్వారా ఆకాశములు భూమి నిర్మించబడ్డాయి. అట్టి దేవుడు దేవుని ప్రేమగా పంపబడ్డాడు. ఆయన పేరు దేవుని ప్రేమ. ఆ ప్రేమ అన్నవాడు సహించుకుంటున్నాడు, ఆయన భరిస్తున్నాడు, తను తాను దయ చూపిస్తున్నాడు ప్రజలకి. తను విసర్జించినను అయ్యో నా ప్రజలారా వినండి. ఆయన తృణీకరిస్తున్నారు, ఆయన కోపించలేదు. సో సహించినాడు, వారిని హెచ్చరిస్తున్నాడు, సమకూర్చుటకే ఆయన మనసు కలవాడు. సో మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో చూచుకోండి అని తన శిష్యులను గద్దించినాడు. మరి మనకి ఆదికి తెచ్చితే ఎటువంటి అతిశయములు, ఎటువంటి గర్వము, ఒకరికంటే ఒకళ్ళు ఎక్కువగా ఎంచుకుంటా, లేక ఒకరిని అవమానపరచుటకు ఎంత తీవ్రంగా ఉంటారు. అయితే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఇది మీరు కోరుకోవాలా. ప్రభా, నీ హృదయానుసారులుగా నేను ఉండాలా, నీ హృదయానుసారంగా నేను ప్రవర్తించటకు క్రీస్తు మనసు నాకు. ఇక్కడ 2వ అధ్యాయంలో, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో
ఇక్కడ ఒకడు ఉన్నాడు. అతని విషయమే అపోస్తలుడైన పౌలు ఏ విధమైన సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. 20వ వచనం, 19 నుంచి. నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు, తన సొంతంగా అనుకుంటలే, అది కూడా తనకు ఎంతో అవసరమైన వాడు తిమోతి. మరి అయితే నేను వాడిని మీ వద్దకు పంపుతున్నానంటే సమర్పణతో పంపిస్తున్నాను. తిమోతి వస్తాడు మీ దగ్గరికి. అతడు మీ దగ్గరికి వస్తే అతడు ధైర్యంగా ఉండేలా చూడండి, అతన్ని అవమానపరచవద్దు. తిమోతిని నా వంటి వాడు అంటాడు. సో ఆ పిల్లవాడిని పంపించినా మరి మీ వద్దకు పంపుతున్నాను, మీ క్షేమం తెలుసుకుంటేకై తెలుసుకుని నేను ధైర్యంగా ఉంటానమ్మా. కాబట్టి మీరు బయట ఉన్నారు, లోకంలో ఉన్నారు, మరి మీరు ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారో లేదో అని చింతిస్తున్నాను. అందుకే మీ క్షేమం తెలుసుకుంటేకై నమ్మకమైన రాయబారిని పంపుతున్నాడు. నమ్మకమైన రాయబారి ఎలాంటోడు చెప్పరే? సామెతల్లో ఉంది, నమ్మకం ఔషధం అంటేవాడు. నమ్మకమైన రాయబారి అంటే ఆరోగ్యం కొరకై మందులు అంటాడు. ఆ మందు కొన్నిసార్లు చేదు అనిపించవచ్చు, అయిష్టంగా ఉండొచ్చు. అయితే అతడు క్షేమాన్ని కోరుకునేటివాడు. కాబట్టి నేను మీ క్షేమం కోరుతున్నాను, అలాగే మరి తిమోతిని మీ వద్దకు పంపాలని అనుకుంటున్నాను. 20వ వచనం, అతని వంటి వాడు నా యొద్ద ఎవడు లేడు. అతని వంటి వాడు ఒక్కడే నా దగ్గర ఉన్నాడు. చాలామంది ఉన్నారు. చదువు 21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సో సువార్త వ్యాపకము నిమిత్తం నాకు అతడు తండ్రికి కుమారుడు చేసినట్టుగా పరిచయం చేస్తున్నాడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు. అందుకే ఉపవాసం, అందుకే ప్రార్థన, అందుకే కన్నీళ్ళు, అందుకే మరి వాళ్ళు సమాజంగా కూడుకుంటారు. వారి స్వలాభం కొరకే. దేవుని యందు భక్తి కాదు, దేవుని యందు ప్రేమ కాదు. మరి ఇక్కడ వారిలో విగ్రహాలు పెట్టుకుని వస్తున్నారు ప్రజలు. నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడన్నాడు. ఇంకో చాట మీ సంగీతములు, మీ పాటలు నాకు అసహ్యం అయిపోయి అన్నాడు ప్రభు. ఎక్కడది? మీకాల్లో చూడండి, 7వ అధ్యాయమా 6వ అధ్యాయం, ఆమోసు 5. వాళ్ళు పండగలకి వస్తున్నారు, నియామక కాలాల్లో, ప్రతిష్ఠ దినాల్లో వస్తున్నారు. వాళ్ళు ఏదో అర్పణలు తెస్తున్నారు. 5వ అధ్యాయం 21వ వచనం, మీ పండుగ దినములను అసహించుకుంటున్నాను. సో పండగ వచ్చిందంటే మీటింగ్, ఉపవాస మీటింగ్, స్పెషల్ మీటింగ్, లేక ఎంజాయ్మెంట్కి చక్కగా సంగీతాలతో, క్వైర్ పాటలు, నానా విధములైన పద్ధతులు, మరి స్పెషల్ స్పీకర్లు, ఇవన్నీ తెచ్చుకుని ఎంజాయ్ చేయాలా. మాకు కూటాలు లేవు, మాకు పండగ లేదు, మాకు ఆల్ నైట్ ప్రేయర్స్ లేవు, మాకు అవి లేవు, ఈ లేవు. ప్రభు మీ మధ్య ఉండి అతి శ్రేష్టమైన సంగతులు ఇస్తున్నాడు, మీరు ఎరగట్లేదు. అయితే హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు? మీ పండుగ దినములు అసహించుకుంటున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను, నాకు దహన బలులను, నైవేద్యములను అంగీకరింపను. నేను చూడను. మీ పాటల ద్వారా నా యొద్ద నుండి తొలగనీయుడి.
సో మీ స్వరమండలం, మీ పాటలు, మీ మ్యూజిక్లు, మీ యొక్క పద్ధతులు నాకు ఇష్టం లేదు, వాటిని నా ఇద్దరి నుండి తీసివేయండి. అయితే ఏం కోరుతున్నాడు? 24. చాలు. ఈ పెట్టుకొని ఇలాగనే బొమ్మలు పెట్టుకొని అనగా ధనాపేక్ష, మీ భూమి మీద ఉన్న అవయవాలు, అందులో ధనాపేక్ష, అది విగ్రహం. ఏదో దురాశ చొప్పున, ఏదో కోరిక చొప్పున దేవునికి ఉపవాసం చేయట అది సరైనవి కాదు. కాబట్టి దేవుని మనసును ఎరుగుటకై ప్రభు చెప్పాడు, అమెండ్ యువర్ వేస్, నీ మార్గములను చక్క చేసుకోండి. ప్రభు చెప్తున్నాడు, నా ఆత్మను దుఃఖపెట్టవద్దు. ఇక్కడ ప్రభుని దుఃఖపెడుతున్నారు వారు కూడొచ్చి. అందుకే ఇర్మియాలో మూమారు చెప్పాడు, అమెండ్ యువర్ వేస్. చూడండి, ఇందాక చదివాము మొదటనే, జెరమియా 7:3 సైన్యములకు అధిపతి యెహోవా. ఒకటి చదవండి, చదువు. ఇందాక షార్ప్గా చదువు, అట్లా చదువు. మళ్ళీ కాదు, ఆమె చదువునండి, ఆమె చదువుతుంది కదా, షార్ప్గా చదువు, గట్టిగా. వర్స్ 3 ఆమె చదువుతుంది కదా, ఆమె 3. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనడి అని ఇంగ్లీష్ చదువు రమ్య. అమెండ్ యువర్ వేస్, చక్క చేసుకోండి, మీ క్రియలను చక్క చేసుకోండి. దేవుని ప్రజలము ఉపవాసము, దేవుని ప్రజలము అర్పణ, దేవుని సన్నిధిము మేము ఆరాధన. లోపల విగ్రహాలు పెట్టుకుని క్రియలు సరి చేసుకోకుండా లోపల మీలో అంటున్నాడు. కొన్నిసార్లు ఎహెజ్కేలులో చెప్పాడు, కొరింథీలో చెప్పాడు. ఇవన్నీ చక్క చేసుకోమంటున్నాడు. అప్పుడు నేను మీ మధ్య నివసిస్తాను. ఇంకో చోట ఏం చెప్పారు? జెరమియాలోనే 5వ వచనం. రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఎస్, మీ క్రియలను మీరు యథార్థంగా చక్క చేసుకోండి. 3వ వచనం లాస్ట్లో, మీ క్రియలను, మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనడి. అమెండ్ యువర్ వేస్. ఇంకో చోట 2వ చదివాం కదా, 26 అధ్యాయం. ప్రభు దయగలిగి మాటలు చెప్తున్నాడు, త్రోసివేయట్లేదు. దీర్ఘశాంతంతో సహించి ఈ మాటలు చెప్తున్నాడు. 26:13. మీ మార్గములను, మీ క్రియలను చక్క పెట్టుకోండి. మరి మనం చక్క చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏమైతే కీడు చేస్తానని అన్నాడో ఆయనే సంతాపడతాడట. మరి కీడు చేస్తానని చెప్పి కీడు చేయకపోతే ఆ కీడు ఎవరు భరించాలా? సంతాపడుతున్నాను అంటే ఆ కీడు ఎవరు భరిస్తారు? ఆయన చెప్పేశాడు, ఆయన మాట మార్చడు. మీకు ఇలా చేస్తాను, అలా చేస్తానని చెప్పాడు, మిమ్మల్ని తృణీకరిస్తానని చెప్పాడు. మరి చెప్పేసినాడు, వీళ్ళు తగ్గించుకుని మారు మనసు పొందితే ఆ దోషం ఎవరు భరిస్తారు? తానే. ఆ అవమానం తానే తీసుకున్నాడు.
తానే భరించున్నాడు. ఆ శిక్ష అంతా తానే తీసుకుని విడిపిస్తున్నాడు. కాబట్టి మీ క్రియలను చక్క చేసుకొని మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుంటే నేను సంతాపడతా, నేను మిమ్మల్ని ఆస్వాదిస్తా. ఆ రీతిగా ప్రభు చెప్తున్నాడు. తర్వాత ఇంకో చోట 35:15 మీ క్రియలను చక్కపరచుకొనిడి. సో మరి ఇప్పుడు నోవ దినాల వలె మనిషి కుమారుని దినాల్లో ఉన్నది. అక్రమం లోపల ప్రవేశిస్తోంది. అక్రమ విస్తరించడి చేత ప్రేమ చల్లారుతుంది. దేవుని యందు భయభక్తులు, మరి సరి అయిన భక్తి, విశ్వాసము, దేవుని యొక్క మనసు లేకుండా మనము ఆయన సన్నిధికి వచ్చిన ఎడల ఏమి లాభం? దేవుని ఎడల ప్రేమ లేదు, దేవుని ఎడల నమ్మకత్వం లేదు. వేషధానులుగా పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయింపని పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో ఆ భయమును కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి లోకములోనే అధర్మము పనిచేయుచున్నది, అక్రమం వ్యాపిస్తూ ఉంది. అది మన దేహాల్లో కూడా అక్రమం. అనగా దేహాల్లో అక్రమం అంటే ఏంటి? వైద్య భాషలో చెప్పండి ఎవరైనా. హార్మోన్ డిఫిషియన్సీ. సో హార్మోన్ డిఫిషియన్సీ, ఈ లోకం అలాగున్నది. ఈ పిల్లల్లోనే చిన్న వయసులోనే ఇంకా గర్భంలో ఉండగానే ఏదేదో మార్పులు చేస్తున్నారు. ఎటువంటి అపాయాల్లో ఉన్నాం మనం? ఏది తినాలి, ఏది తీసుకోవాలి, తీసుకోకపోతే మీద ఇలాగైపోతారు. మీకు క్యాన్సర్లు వచ్చేస్తాయి. క్యాన్సర్కి విరోధంగా వ్యాక్సిన్స్ ఉన్నాయి, వేసేసుకోండి. లేకపోతే టీబీ రాకుండా వ్యాక్సిన్స్, లేకపోతే కరోనా రాకుండా వ్యాక్సిన్స్. ఏం నిజమేనా అవి? సో ఎటువంటి అపాయాలలో ఉన్నాము? బయట ఆహార విషయాల్లో ఏది క్షేమము? మరి ఏదేది కల్పించుకుని ఉన్నాము? దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో గడపాల్సినట్టుగా, దేవుని ప్రేమించాల్సినట్టుగా ఆ మొదటి ప్రేమను కోల్పోయి, దేవుని ఎడల నమ్మకత్వాన్ని కోల్పోయి, ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రార్థనలు ఎందుకు, మన ఉపవాసములు ఎందుకు? మన అక్రమ జీవితాలు బట్టి ఆయన మనల్ని ఎందుకు సంతోషించేవాడిగా లేడు, ఏడ్చేవాడిగా ఉన్నాడు. ఆయనను దుఃఖపెట్టేవారుగా ఉన్నాము. మరి అలా చేయట మరి దేవుని ఆత్మ దుఃఖపెట్టినట్టే. నోవ దినాల్లో నరులను చూచి ఆయన సంతాపడ్డాడు, ఏడ్చాడు. వాళ్ళు భూమి మీద తమ మార్గములను చెడగొట్టుకున్నారు. ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి పానికి మాలిన వారయ్యారు. సో ప్రభు చూచున్నాడు తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై. యెహోవా కనులు ఆయన సింహాసనం ఎదుట ఉన్నాయి. ఆయన సింహాసనం ఎదుట 7 కన్నులు ఉన్నాయి, లేక 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు, 7 కన్నులు ఎక్కడికి వస్తాయి? తన ఎడల యథార్థ హృదయం గల వారి ఎడల, యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై. యెహోవా చదవనమాట, తన ఎడల యథార్థ హృదయం గల వారికి. సెకండ్ క్రానికల్స్ 15. రెండవ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా
ఇన్ ఇంగ్లీష్. For the eyes of the Lord run to and fro throughout the whole world to show himself in the behalf of them whose heart is perfect. సో తన ఎడల దాహృదయం కలవారిని బలపరచుటకే దేవుని కను దృష్టి లోకమంతటా సంచారం అన్నారు తెలుగులో. అది కూడా రైటే. పరిగెత్తుచున్నది అన్నది కూడా రైటే. పరిగెత్తేదంటే కంగారులో ఉండి కంగారుగా సహాయం వెళ్ళాలంటే పరిగెట్టాల. ఎప్పుడు విన్నాను, ఒక పిల్లకో హార్ట్ మార్పిడి చేస్తున్నారు, గుండె మార్పిడి. ఆ గుండె మార్పిడి కోసం ఢిల్లీలో ఒక పేషెంట్ బ్రెయిన్ డెడ్. ఆ బ్రెయిన్ డెడ్ వాడికి ఇంక బతికినా వేస్ట్, అంటే ఊపిరాడినా వేస్ట్. వాని గుండె తీసి మరి ఇక్కడ హైదరాబాద్లో ఆ గుండె అక్కడ అమర్చాలి పేషెంట్కి. ఈ పేషెంట్ని అక్కడ తీసుకెళ్తే చచ్చిపోతారు మూమెంట్ ఇస్తే. వాడిని ఇక్కడి నుంచి తీసుకొస్తే ఆ ఐసీయూ పద్ధతులన్నీ కదిపితే ఆడక్కడ చచ్చిపోతాడు. కాబట్టి వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడ్డారు ఇంటి వాళ్ళు. ఇప్పుడు అరేంజ్ చేసుకున్నారు ఎంత త్వరగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళటకై వాళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ టైంకి ఆ హార్ట్ని తీస్తారు, కొంత లిక్విడ్ సేవ్ పెట్టుకుంటారు. అక్కడ బయట అంబులెన్స్కి రెడీగా ఉంటుంది. అక్కడ పట్టుకెళ్ళే డాక్టర్లు ఎవరో రెడీగా ఉంటారు. అక్కడ ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్, ఎయిర్పోర్ట్లో మరి ఫ్లైట్ సైకిల్ తీసినట్టు తీస్తారు వాళ్ళు. ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ వెళ్ళాలంటే ఎంతసేపు వెళ్ళాలా, ఎంతసేపు నుంచి తయారు చేయాలి దాన్ని. 1 గంట పైన నుంచే దాని ఇంజిన్, దానిలో గ్యాసు, వ్యాక్యూము, ఇంజిన్ ఆయిల్స్, ఫ్యూయల్స్ అన్నీ సెట్ చేసుకుంటానికి వానికి 1 అవర్ అన్న పడుతుంది. అక్కడ ఫ్లైట్ రెడీగా ఉంది, పైలట్ రెడీగా ఉన్నాడు, దాన్ని ఫ్లయింగ్ చేయటానికి సిబ్బంది సహకారం ఉన్నది. ఇక్కడ ఆపరేషన్ చేసి ఆ గుండె తీశారు, టక్కున తీశారు, అందులో వేశారు, టక్కున బయటకు వచ్చారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ నుంచి పైలట్ టక్కున ఎగిరాడు. అక్కడి నుంచి హైదరాబాద్ దిగారు. దిగిన వెంటనే ఇక్కడ అంబులెన్స్ రెడీగా ఉంది. వెంటనే అక్కడ హార్ట్ని బిగించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. టక్ కొట్టారు, అయిపోయింది. అలా చేయకపోతే ఎంత పరిగెట్టినట్టు అక్కడ. ఆ తర్వాత అంతేకాదు, ఆ ఢిల్లీ ఆపరేషన్లో హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్కి ట్రాఫిక్ బ్యాన్ చేశారు. అలాగే హైదరాబాద్లో మరి కూడళ్ళన్నిట్లో ట్రాఫిక్ ఆపేశారు. ప్రజలు సహకరించారు. ఎందుకు ఆగిపోయింది? గుండెకాయ వెళ్తుంది, ప్రాణం. సో దీనికే ఎలాగ ఉన్నారే. అయితే మన ప్రభు సహాయం, మరణపు వేదనలు నన్ను చుట్టుకోగాను అయిపోయాడు. ఇంకా దావీదు చచ్చిపోతాడు, దొరికేశాడు. శ్రమలో దేవునికి మొరపెట్టాడు. ఆయన మేఘములను వంచి వచ్చాడు, సమయానికి వచ్చేసాడు. అక్కడ శత్రువులు చెదిరిపోయారు, భూమి కంపించింది. ఆయన నాసికారంధ్రంలోంచి నా కుమారుని బాధ పెడతావా? సో శ్రమలో దిక్కు లేక మొరపెట్టాడు. దేవుడు మేఘములను వంచి తన్ను రక్షించాడు. యెహోవా నా బలమా అంటాడు. 18వ కీర్తన చూడండి, యెహోవా నా బలమా. సో అటువంటి శక్తి గల దేవుడు, అటువంటి ప్రేమ గల దేవుడు మనకు సహాయం చేయగలడు. ఇక్కడ దావీదు అనుభవం ఇదేదో కట్టుకథ కాదు, ఇది యథార్థమైనది. దేవుని వాక్యం నిబంధన గ్రంథం, ఇది రాసిన మాట, ఇది మార్చజాలనిది, స్థిరమైనది. కాబట్టి అతడు అనుభవంతో చెప్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను.
ఒక్కొక్క మాట ఎటువంటి అనుభవంతో చెప్తున్నాడో. సో 4వ వచనం, మరణ పాశములు నన్ను చుట్టుకొనిగాను, భక్తిహీనులు వరద పొర్ల వల్లే నా మీద పడి బెదిరింపగాను, సో శత్రులందరూ చెదిరిపోయారు. అలాగే దేవుడు తన సేవకుని విడిపించాడు. వేలాదిగా జనులు శరీర మాంసం తినటానికి వచ్చేసారట. వేలాదిగా కూడుకున్నారు. అప్పుడు నిద్రపోయాడట. నేను నిద్రపోయి మేలుకుంటా. సో నరులు నాకేం చేయగలరు? నాకు ఆయన సహాయం. కాబట్టి దేవుని సహాయం మీకు ఇవ్వబడుతుంది. ఆయన సింహాసనం ఎదుట 7 కన్నులు ఉన్నాయి. చూడండి ప్రకటన గ్రంథం. అందుకే మన జీవితాన్ని చక్క చేసుకోమన్నాడు. మన జీవితాల్ని సరి చేసుకోండి. చక్క చేసుకుంటాం అంటే పాడైపోయారు. అక్రమం విస్తరించింది మీ జీవితాల్లో. మనసులు పాడై ఉన్నాయి. మనసు పాడు, క్రమం తప్పిపోయారు. కుటుంబ జీవితాల్లో క్రమం తప్పారు. ఒక తండ్రిగా హౌ యు ఆర్ బిహేవింగ్, హౌ యు ఆర్ లీడింగ్ యువర్ ఫ్యామిలీ. ఒక తండ్రిగా కుటుంబ బాధ్యతలు ఎట్లా వహిస్తున్నావు? ఒక తల్లిగా ఏ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు మీ పిల్లల ఎడల, మీ కుటుంబం ఎడల? అలాగే పిల్లలుగా తల్లిదండ్రుల ఎడల మీరు ఎట్లున్నారు? అక్రమం, గ్రహింపు లేని అపార్థములు, ఇవన్నీ మీలో ఉన్న అక్రమాలు. అమెండ్ యువర్ వేస్ అండ్ సెట్ రైట్ యువర్ సెల్ఫ్. కాబట్టి మనము సరి చేసుకునాల్సిన వారమే ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనకు సహాయం చేయటకు ఆయన ఉన్నాడు. ఆనాడు సహాయపడినవాడు నేడును సహాయపడతాడు. ఆనాడు హాగరికి సహాయపడినవాడు నేడు మీకు సహాయపడతాడు. ఆనాడు దావీదుకి సహాయం చేసిన దేవుడు నేడు మీకు సహాయం చేయగలడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు అనే మనుషుడు, ఆయన సజీవుడు. ఆ మనుషుడు బతికే ఉన్నాడు. ఆ మనుషుడు మనల్ని ప్రేమించున్నాడు. ఆయన మన సహోదరుడు. ఆయనను దేవుడు మనకిచ్చాడు. ఆయన ద్వారా దేవుని సహాయం మనకి అనుగ్రహింపబడుతుంది. ద మ్యాన్ క్రైస్ట్ జీసస్, ఆయన మనకు బతికి ఉన్న మనిషి. ఎవరినో ఆశ్రయిస్తున్నారేమో, మీ హృదయం ఎట్టెట్టు పోతుందేమో. సో ఆ మనిషిని మీద, ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో మీ రాజు, చూడండి చూడండి అని చూపించారు. ఆయన ఇదిగో మృతునైతిని కానీ, ఇదిగో ప్రకటన 1:10, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతునైతిని కానీ, ఇదిగో యుగ యుగములు, ఇదిగో చూడండి, బిహోల్డ్ చూడండి. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు. సార్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ యువర్ సన్. బిహోల్డ్ హీ కమత్. బిహోల్డ్ హీ కమత్ ఇన్ హీస్ క్లౌడ్స్. తర్వాత చాలు. ఇక్కడ 18 ఇన్ ఇంగ్లీష్. ఓ బిహోల్డ్ ఐ am be with, I am alive forever. ఇదిగో సదాకాలం జీవించున్నాను. చూడండి. సో ఆయన మనకి శుభం చెప్తున్నాడు.
ఎటువంటి బలమైన శుభమో చూడండి. 4వ వచనం. యోహాను ఆశీర్వాదం 7 సంఘములకు శుభం చేయువాని వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంపూర్తిగా లేచినవాడని భూపతికి అధిపతివైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుగాక. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడు లేచినవాడు. ఇక్కడ మొదటి వచనం 4వ వచనంలో ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 చెవులకు పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు. కొమ్ము అన్నది అధికారమునకు ఘనతకు సాదృశ్యం. 7 అన్నది సంపూర్ణతకు సాదృశ్యం. 7 కొమ్ములు అంటే ఒక మాటలో చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఏ అధికారం? 7 అంటే ఏమని చెప్పాం? సంపూర్ణత. కొమ్ము అన్నదానికి ఏంటి సాదృశ్యం? అధికారం. ఇప్పుడు చెప్పండి, 7 కొమ్ములు అంటే రైట్, సర్వాధికారం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం పొందినవాడు. సరే, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు ఏం కన్నులు? 7 కన్నులు. 7 కన్నులు సర్వాన్ని చూడగలవు. ఆయన భూమి అంతటా చూడగలవు. ఇది ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్లో లేకపోతే లెక్కల మాస్టర్లో ఏమంటారు వాళ్ళు? 360 డిగ్రీస్. అది 360 పైన ఏమంటారు? ఐజాక్ ఉన్నాడా? 7/22 2πr ఏమో మరి వాళ్ళ టెర్మాటాలజీ. ఎవరో పిల్ల వచ్చి అమ్మ 200 ml HNO3 లేకపోతే H2O అదైతే కెమికల్ చదువుకుని వచ్చింది ఇంటికి. అమ్మ H2 అయ్యారు 200 ml. అలసిపోయి వచ్చిందంట. వాళ్ళ భాషలు అలాగ ఉంటాయి పిల్లలు. ఏంటి H2 అంటే వాటర్, 200 ml అంటే ఒక గ్లాసు. ఆ మాత్రం చెప్పచ్చు కదా అమ్మకి. సరే, ఇప్పుడు నవ్వించడానికి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు పిల్లలు కూడా. సరే, మరి దేవుని 7 కన్నులు 360 డిగ్రీస్లో చూడగలదు, 7/22 చూడగలదు. సో ఆయన మనలను సంపూర్ణంగా చూడనివ్వండి, ఆయన సన్నిధిలో కనపరచుకోండి. ఆయన మిమ్మలను సరిదిద్దుటకు ఆయన ఉన్నాడు. మనలను బాగు చేయగలవాడు. మనలో ఉన్న అపిత్రత కడిగి వేస్తాడు. వాళ్ళని కడగాలంటే వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది. అన్యజనులతో బబులోనికి పంపించాల్సి వచ్చింది. అక్కడ వారికి సేవ చేయటేట్లో, దేవుని కట్టలు గైకొంటేట్లో వాళ్ళ మనసు మారాలా, మారు మనసు పొందాలా, క్రీస్తు యేసు మనసులోనికి రావాలా. స్వార్థపరమైన భక్తి, స్వార్థపరమైన కన్నీళ్ళు, స్వార్థపరమైన ఉపవాసములు ప్రభు కోరట్లేదు. క్రీస్తు యేసు మనసు మీరును కలిగి ఉండడి. ఆయన ప్రేమతో నింపబడినట్లు ఆయన మనసులోకి సమానంగా రావాలని ప్రభు కోరుతున్నాడు. అబ్రహాం మరి దేవునికి సమానమైన మనసులోకి వచ్చాడు. దేవుడు అతను పరిశీలించాడు. మరి తనకు కూడా విగ్రహాల్లాగానే ఉన్నాయి. తాను ప్రేమిస్తున్న తన సొంత కుమారుడు. మరి ఇష్మాయిల్ని అలగొట్టమన్నారు, వదులుకున్నాడు. ఇప్పుడు అది కూడా ఉన్నదాన్ని కూడా పిల్లోడితో ఆడుతూ ఉన్నాడు. పిల్లోడు అంటే ఎంత పిల్లోడు? కట్టెలు మోయగలిగిన వాడు. జోవి అంత కాదు. ఈ పిల్లోడితో ఆడుకోవచ్చు కాసేపు. అయితే
ఇస్సాకు కట్టెలు మోయగలిగిన యవనస్తుడు. ఒక బలి అర్పణకి పర్వతం ఎక్కాలా, లోయలు దిగాల, మళ్ళీ ఎక్కాల, దిగాల. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంటే సరిపోలే, అక్కడేమున్నాయి, లోయలు ఉన్నాయి, బరువున్నది, చీల్చిన కట్టెలు మోయాలా. అలాంటి ప్రేమ గల కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును నా కొరకు బలిగా, దహన బలిగా అర్పించు అన్నాడు. కాలిపోతాడు. సో అతని హృదయంలో మరి అనేక ఆశలు ఉన్నాయి, తమ తలంపులు ఉన్నాయి. ఈ పిల్లవాడిని ఎప్పుడు బాధ పెట్టలేదు. బాబు అంటే 10 మంది పరిగెత్తుకొస్తారు. పిల్లోడు పడిపోయాడంటే ఎత్తుకునేవాళ్ళు బోడు మంది ఉంటారు. అయితే అంత సుకుమారంగా ప్రేమించున్న పిల్లవాడిని ఇమ్మన్నప్పుడు అబ్రహాం హృదయంలో కార్యం జరుగుట దేవుడు చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. అతని హృదయంలోని తలంపులన్నింటినీ ఆయన చూచున్నాడు. రిపోర్ట్ ఇచ్చేశాడు ఆఖరికి. ఆ రిపోర్ట్ ఏమైంది? ఇందువలన నువ్వు దేవునికి భయపడవాడనియు ఆయనకి కనపడింది. ఆయన ఎగ్జామ్ చేశాడు, ఇక్కడ ఇంప్రెషన్ ఇస్తున్నాడు. ఆ పరీక్షకు మరి సర్టిఫికేట్ లేక ఇంప్రెషన్ ఇస్తున్నాడు. ఏమని? ఇందువలన నువ్వు దేవునికి కనబడినవు, నీకు ఒక్కడైనా నీ కుమార్ని, సో నీకు ఒక్కడైనా నీ కుమార్ని. సో ఆయన ప్రేమించే ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమార్ని యందు ఆనందించేవాడు. ఆ ప్రియకుమార్ని వెనుది లేదంటే ఆ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి తన ప్రియకుమార్ని ఇచ్చాడు. అంటే తన ప్రియకుమార్ని ఇచ్చటం వలన దేవుని ప్రేమ మనకు కనపడుతుంది. అదే మనస్థితిలోనికి అబ్రహాము రాగలిగాడు. దేవుని ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రియకుమార్ని వెనుది లేదు. మరి అందుకొరకు నీవు దేవునికి భయపడవానవని ఇందువలన నాకు కనబడుచున్నదని. తర్వాత రెండో మారు ఆయన ఏం చెప్పాడు? 15వ వచనం, నీకు ఒక్కడైన నీ కుమార్ని వెనుదీయక. సో విధే చూపించినందుకు ఆశీర్వాదం ఫ్లో అవుతుంది. సో కాబట్టి దేవుడు తన పేరున ప్రమాణం చేశాడు. నువ్వు నా మాట విన్నావు. 18. సో ఇందులో స్వార్థం ఉన్నదా? తన కొరక ఈ ఆశీర్వాదం. నువ్వు ఈ మాట, నా మాట విన్నావు కాబట్టి భూలోకములని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వాదం ఎవరికి కోరుకుంటున్నాడు? ఎవరి ఈ ఆశీర్వాదం అబ్రహాము పొందుతున్నాడు. ఎందుకొరకు? భూలోకములోని సమస్త వంశములు లేక జనులు ఆస్వాదింపడాలని నేను నిన్ను ఆస్వాదిస్తాను. కాబట్టి మీరు ఆస్వాదింపడాలి. ఎందుకొరకు? ఎందుకొరకు? ఇతరుల కొరకై పోషకులుగా ఉండాలా, ఇతరులను ఆత్మీయంగా స్వస్థపరిచేయడానికి ఔషధంగా ఉండాలి, ఇతరులు ఆత్మీయంగా జీవంలోని ప్రవేశించడానికి మీరు ఆస్వాదింపడాలా. చూడండి, ఇక్కడ కీర్తనలో భక్తుడు అడుగుతున్నాడు. 67:1 భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్టు. సో దేవుడు మమ్మల్ని కరుణించాలా. ఎందుకు కరుణించాలా? దేవుడు మమ్మల్ని ఆస్వాదించాలా. ఎందుకు? అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు. దేవా,
మమ్మల్ని కరుణించు, మమ్మల్ని ఆస్వాదించు. తర్వాత భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు, ద వే ఆఫ్ ద లార్డ్. ఇన్ ఇంగ్లీష్ వర్స్ 1. God be merciful unto us Hmm. and bless us and cause his face to shine upon us. ఎస్, వై షుడ్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ మే బి షైన్డ్? ఎందుకు వాళ్ళ మీద ఆ ముఖము ప్రకాశించాలా? That thy way దట్ thy way may be known upon దై వేసా వే way. దై వే, నీ మార్గము తెలియబడినట్లు. సో దేవుని మార్గము భూమి మీద తెలియబడినట్లుగా, అన్యజనుల్లో రక్షణ తెలియబడినట్లుగా, దేవా మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆస్వాదించుము, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయము. ఆ, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. సో అప్పుడు ప్రజలు దేవుని స్తుతిస్తారు. ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి ఆ, నీవు జనములకు తీర్పు తీర్చుదువు. ఆ, భూమి మీదనున్న జనములను ఏలుదువు. ఆ. జనములు సంతోషించి ఉత్సాహం చేయుదురు గాక. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ఆ, ప్రజలు నిన్ను ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించు. సో మనల్ని దేవుడు ఆస్వాదిస్తే ప్రజలందరూ దేవుని స్తుతించటానికి కారణమవుతారు మీరు. ఇంకేం జరుగుతుంది? అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చు. సో భూమి అప్పుడు ఏం చేస్తుంది? ఫలమిస్తుంది. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. ఉమ్. భూదిగంత నివాసులందరూ ఆయనకు భయభక్తులు నిలుపుదురు. సో భూమి ఫలిస్తుంది. భూమి మనమే అడుగుతాం, ప్రభా మా భూమి పండాలా? పసరు, గొంగళి, చీడ, పురుగులు నాశనం చేసిన పంటని, దొంగలు ఎత్తుపోయిన పంటని తిరిగి మరలా మాకు దయచేయి. ఇవన్నీ తిరిగి రావాలంటే ఈ ప్రార్థన మీలో ఉండాలి. మరి దేవుని స్తుతించినట్లుగా, దేవుని మార్గం తెలియబడినట్లుగా నువ్వు ఆస్వాదింపడాలని కోరాలా. అంతేకాని దేవా నన్ను ఆస్వాదించు, మా భూమి బాగా పండాలా, మాకు ఫలాలు కావాలి, అదో మరి పంట పండుతలేదు, అరే ఎంత పండిందిరా అంటే ఈ సంవత్సరం అందరికీ పోయినాయి అంటే మనవి కూడా పోయినాయి. మరి పాస్ అయ్యావా అంటే చాలామంది ఫెయిల్ అయిపోయారు. కఠినంగా ఇచ్చాడు, చాలామంది ఫెయిల్ అయిపోయారు, నేను కూడా ఫెయిల్ అయిపోయాను. అందరికీ పంట లేదు, ఈ సంవత్సరం మనది కూడా వాళ్ళందరికంటే తక్కువ. ఎందుకు? దేవుని బిడ్డలుగా అందరికీ పండలేదు, దేశమంతటా వర్షం లేదు. దేవుడు ఇస్సాకుతో అన్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఈ దేశంలోనే పరవాసిగా ఉండి ఉండు. మీ నాన్న నా మాట విన్నాడు, నేను ఆజ్ఞాపించింది, నా కట్టడ నా నియమం గైకొన్నాడు, కాబట్టి నేను నిన్ను ఆస్వాదిస్తాను, వెళ్ళొద్దు ఎక్కడికి, ఈ దేశంలోనే ఉండు అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఆ దేశం అందున్నవాడే విత్తనాలు వేశాడు. ఏం చూసేశాడు? వర్షం పడిందా? వర్షాలు లేవు, కరువు వచ్చేసింది. అందరూ మానేశారు. అందరూ మానేస్తే ఈయనైతే విత్తనం వేశాడు. మరి ఏమో ఆశ్చర్యమో కానీ అంతటా వర్షాలు లేవు. నేను అనుకుంటున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడు ఇస్సాకు. ఎక్కడా నీళ్లు లేవు కానీ ఆ విత్తనాలు ఎత్తిన దాని మీదే వర్షం పడింది. గిద్యోను అడిగాడు ఒకసారి ప్రభుని, ప్రభా ఏంటి నన్ను అనమంటున్నావు పరాక్రమంగా బలాఢ్యుడా అని? నేను మిద్యానీల చేతిలోంచి ఫిలిష్తీయుల చేతిలోంచి నీ ప్రజలను విడిపించలేక నాకు అసలు భయం. నేను ఆ పాటవాడిని, వెళ్ళు నువ్వు, నేను చెప్పాను వెళ్ళు. అయితే ప్రభా సూచన ఏంటి? ఇగో ఈ గొంగళి అంటే ఈ పెద్ద దుప్పటి చలికి కప్పుకున్నాడు, ఈ దుప్పట మీదే ఏం పడాలా? మంచు పడాలా, మిగిలిన ప్రదేశం అంతా పొడిగా ఉండాలా. దేవుడు అలాగే చేశాడా లేదా? ఎక్కడది?
న్యాయాధిపతుల్లో ఎక్కడ? ఆరు, న్యాయాధిపతులు 6:36. నేలంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడినట్లు నువ్వు సెలవిచ్చినట్లు ఇక్కడ షరతు పెట్టాడు. ప్రభా, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలా, మిగిలిన ప్లేస్ అంతా, నేలంతా పొడిగా ఉండాలా. అలా నువ్వు చేస్తే నువ్వు నన్ను ఇశ్రాయేలీల కొరకు నా ద్వారా ఇజ్రాయేల్ని రక్షిస్తావని నేను నమ్ముకుని నిశ్చయించుకుంటా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? 38లో ప్రభు అతడు అడిగినట్టుగానే దేవుడు చేశాడు. నేలంతా పొడిగా ఉంది, గొర్రెబొచ్చు మాత్రం తడిసింది. ఆ మాటతో నమ్మాలి కదా. మళ్ళీ ఇంకోటి అడిగాడు. 38, అతడు ప్రొద్దుట లేచి సో ఆ బొచ్చు నిండా నీళ్ళు ఉన్నాయి, దాన్ని పిండాడు. ఆ పిండితే ఆ గిన్నెంతా నిండిపోయింది. నిండిపోయాక మళ్ళీ అనుమానం వచ్చింది దీనికి. దేవుడు ఏమైనా చేయగలడు. ఈ పిరికోడిని దేవుడు ఇజ్రాయేల్కి రక్షకుడిగా నియమించాడు. దేవుడు సహాయం చేయగలడు. సో ఇస్సాకు నిన్ను ఐగుప్తుకి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ దేశంలో ఉండి అతడు విత్తనాలు వేశాడు. నేలంతా చుట్టూ దేశమంతా వర్షాలు లేవు, కేవలము ఆ పొలంలో మాత్రము వర్షం పడింది. లేక మంచు కురిసింది, ఆ నేలంతా విత్తనాలు తడిసినాయి, అది పంట పండింది. మంచి గాలి విసరజేశాడు. ఎంత పంట వచ్చింది? 100 ఫోల్డ్. ఆ మనుషుడేమయ్యాడు? గొప్పవాడయ్యాడు క్రమక్రమంగా. ఆ మనుషుడు అతను మనిషే. ఆ మనుషుడేనా? ఎలా ఉన్నది అక్కడ? ఆ మనుషుడేనా? ఆ మనుషుడు. ఇంకో గొప్పవాడయ్యాడు పిరికోడు, మోషే అనేవాడు ఐగుప్తు లేదట, ప్రజలు ఎదుట గొప్పవాడయ్యాడు. ఇంకో మనుషుడు ఉన్నాడు, మొర్దెకై, ఆ మనుషుడు. సో దేవుడు అలాంటి దీనులను పైకెత్తగలడు. కాబట్టి మరి ప్రభు మనకు సహాయం చేయగలడు. మెట్టుకు ఆయన ఆత్మను దుఃఖపెట్టవద్దు. మీరు కూడుకుంటున్నారు, మీరు దేవుని సన్నిధిలో కనపడుతున్నారు, మీరు పాటలు పాడుతున్నారు, మీరు వాక్యం చెప్తున్నారు, లేక వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. ఓకే, మీ అందు ఆయనకి ఇష్టం లేదు. మీలో విగ్రహాలు పెట్టుకుని స్వలాభం కొరకు ఉపవాసములు, స్వలాభం కొరకు ప్రార్థనలు, స్వలాభం కొరకు కన్నీళ్ళు ప్రార్థనలు. సో అది కాదు. దైవ మనసు కలిగండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగండి. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు, అన్యజనులో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మనల్ని కనికరించి ఆశీర్వదించాలని వేడుకోండి. ఆటోమేటిక్లీ ప్రజలు దేవుని స్తుతిస్తారు. ఆటోమేటిక్లీ భూమి పంట పండుతుంది. ఏంట్రా ఈ పంట అని చూస్తారు, ఏంట్రా ఈ ఇలాగున్నది అని చూడవస్తారు. దాన్ని చూసి దేవుని స్తుతిస్తారు. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని
చెప్పుకుంటారు. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేశాను అని అన్యజనులు చెప్పుకుంటారు, దేవుని స్తుతిస్తారు. కాబట్టి ఆ విధంగా మరి ఈ పాడైన దినాల్లో, ఈ అంచె దినాల్లో మరి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి, సరి చేసుకోండి, క్రమపరచుకోండి. ఇప్పుడు అన్ని విధాలా చెడిపోయింది పరిస్థితులు, శరీరాలు పాడైనవి, బ్లడ్ సిస్టమ్ పాడైంది. ఇది భౌతికంగా నేను మాట్లాడుతున్నాను. కుటుంబాల్లో క్రమం తప్పిపోయారు. ఒక్కొక్కరు ఏ విధంగా వారి ధర్మాలు నెరవేర్చాలి ఆ క్రమాలు కోల్పోయారు. సంఘములో క్రమాన్ని కోల్పోయారు. దేవుని సంఘంలో జనులు ఎట్లా నడవాలో ఆ క్రమాన్ని కోల్పోయారు. దైవ భయం లేని వారై అధర్మం నడుస్తుంది. ధర్మ విరోధి సంబంధమైన ఆత్మ పనిచేయుచున్నది ప్రతి మనిషిలో. అది ప్రేరేపిస్తుంది అనేకులను దేవుని సన్నిధిలో ఉండకుండా. హృదయంలోనికి అన్నీ తీసుకుని వచ్చేస్తుంది, తలంపులు, ఆలోచనలు. కాబట్టి వీటన్నిటిని సరి చేసుకుని ప్రభు మనసును దుఃఖపెట్టకుండా అమెండ్ యువర్ వేస్ అండ్ యువర్ డూయింగ్స్. మీ మార్గమును, మీ క్రియలను సరిదిద్దుకోండి. కాబట్టి ప్రభు దగ్గరే తిరిగి సమకూర్చబడగలం. రీసెట్ అవసరం. రీసెట్ కోసం మీరు వెళ్తారు, హార్మోన్ రీసెట్, థైరాయిడ్ బిళ్ళలో పొద్దున్నే వేసేసుకుంటారు. వై యూజింగ్ దాట్? కృత్రిమమైన వాటి మీద ఆశపడుతున్నారు. కృత్రిమమైన, ఇప్పుడు సాధారణంగా ప్రతి వర్తమానాల్లో చెప్తున్నాను, ఏంటన్నమాట? AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమమైన జ్ఞానం. అన్నీ అయిపోతాయి వాటితో, ఇంకా బాగా అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమే కానీ మరి కృత్రిమమైన ఆత్మీయత కాదు, కృత్రిమమైన క్రియలు కాదు. దేవుని ఎడల ఆ దైవ నియమాలు మార్చబడు. మరి కృత్రిమమైన విధానాల్లో దేవుడు మనలను సరే ప్రార్థన చేసొచ్చు. అన్యజనులు కృత్రిమైనది ఒకటేదో పెట్టుకున్నారు. ఓ చోటకి వెళ్ళాను నేను, కృత్రిమమైన మరి పూజా గృహంలో, అదేదో సాఫ్ట్వేర్ అనుకుంటా, చిన్న, అందులో ఏమీ లేదు, క్యాసెట్ లేదు, ఏమంటారు దాన్ని, పెన్ డ్రైవ్ కాదు, ఒక చిన్న గ్యాడ్జెట్. అందులో అంట సాగేసుకుంటా శ్లోకాలు చదివేస్తుంది. ఇక కాసేపు అటు ఇటు తిరిగి ఏంటైంది ఇది వినపడుతుంది, అటు వాళ్ళని అడుగుతున్నాడు. ఇక్కడ పూజ అయిపోతుంది. తర్వాత అక్కడ అగరత్తు వెలిగించేవారు పూర్వం. అక్కడ ఎలక్ట్రికల్ దీపం మిల్క్ ఒత్తిలాగా వెలుగుతుంది. అదేం దీపం? ఆర్టిఫిషియల్ లైట్. అది ప్రదీపం కాదు, నూనె ఒత్తి ఉన్న దీపం కాదు, ఆర్టిఫిషియల్ లైట్ బ్లో అవుతుంది. వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా ఒకటే, నిజంగా ధూపం వేసినా, నిజంగా ప్రమిద వెలిగించినా, నిజంగా ఒలువు నూనె పోసినా, ఇవన్నీ విగ్రహాలకు చేసే దుష్టత్వం. అది వాళ్ళు లోభంతో కూడిన భక్తి. అది అయితే అలాగనే అన్యజనులు చేసినట్టుగా దేవునికి చేయకూడదు మనం. ఇది ఆర్టిఫిషియల్ భక్తి కాదు. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయింపని, అది కూడా అపాయమే. కాబట్టి నిజమైన భక్తి, మరి దేవుడు హృదయానుసారులుగా మీరు ఉండాలని మీరు కోరుకోండి. ఆ విషయమే మీరు పశ్చాత్తాపడండి. ఆటోమేటిక్లీ దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. మీ మనవి దేవుడు స్వీకరిస్తాడు. తనకు ఏ విధంగా ఘనత తెచ్చుకోవాలో ఆ విధంగా బలమైన సాధనాలుగా ప్రభు మిమ్మలను ఉపయోగించుకోగలడు. ఈ అంచె దినాల్లో మరి ఈ అవసరత ఉన్నది. కాబట్టి ఇంకా పాడులోనికి వస్తున్నాం, ఇంకా నాశనంలోనికి వస్తుంది. ఆ దినం సమీపిస్తూ ఉంది. చీకటి కమ్ముకుంటూ వస్తుంది. అంతవరకు మీ దీపములు మండు చెండనియండి.
అంతవరకు మీ ఒత్తి మండుచుండనివ్వండి. ఆయన వచ్చాక యెహోవాయే మీకు నిత్యమైన వెలుగు. అప్పుడు ఈ ఒత్తులతో పని అక్కర్లే. ఇది మకమకలాడుతున్న ఒత్తులు లాంటివి. ఇది మండాల. ఆత్మీయమైన జీవితం మండవలను. సియోను నీతి సూర్యకాంతి వలె తేజరిల్లు వరకు. అంత మంట, అంత ఆత్మీయమైన తీవ్రత మనకు కావాలి. కాబట్టి మరి సరి చేసుకొని మీ హృదయాలను కుమ్మరించుకొని పరిశుద్ధపరచుకుని, ప్రభా నీ హృదయం మాకు అనుగ్రహించు, నీ హృదయానుసారులుగా నన్ను చేయి అని చెప్పి ప్రభు దగ్గర అడగండి. ప్రభు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. అయితే వినపడేటట్టుగా నిర్జీవంగా కాదు, ఆసక్తితో హృదయపూర్వకంగా ఈ ప్రార్థన దేవునికి చేయండి. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేయ సిద్ధముగా ఉన్నాడు. ఆయన 7 కన్నులు తిరుగుతున్నట్టు కాదు, పరిగెత్తగలవు, సడన్గా సహాయం చేయగలవు. అదే సమయంలో ఎవరు కనిపెడుతున్నారు నా సహాయం కొరకని ఆయన సంచరిస్తున్నాడు కూడా. అపవాది కూడా సంచరిస్తున్నాడు. ప్రభు అపవాదిని అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఎక్కడి నుంచి వచ్చావా అని అడిగాడు. అతను ఎవడు? ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్, లోకాధిపతి. అతడు కూడా దేవుని సింహాసనం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అతని సైన్యం అంతా, మరి అతను కూడా కుమారుడే. దావీదు కుమారుడు ఉన్నాడు అబ్షాలోము. అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడే. అతను కూడా ఒక సెటప్ ఉంది, అతను కూడా ఒక కాన్వాయ్ ఉంది. ఆయన ప్రిన్స్. దావీదు బల యొద్దకు ఆయన కూడా వచ్చేవాడు, ఆయన మంది బలంతో. అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారా అని నాన్నగారు అడుగుతాడు అబ్షాలోముని కూడా. అయితే అబ్షాలోము మనసు దావీదు హృదయం వంటిది కాదు. దావీదు హృదయం వలె దావీదు హృదయం దేవుని హృదయం వంటిది. నా హృదయానుసారుడైన వ్యక్తి దావీదు. అయితే దావీదు కుమారుల్లో అనేకులు దావీదు యొక్క మనసు లేదు. దావీదు బల యొద్ద అనేకులకు దావీదు హృదయం లేదు. ఇప్పుడు దేవుని సింహాసనం ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన దేవుడు మహోన్నతుడు. ఆ సింహాసనం ఎదుటికి సాతాను వాడు కూడా వచ్చాడు. తన సైన్యంతో, తన యొక్క మంచి రత్నాలు పొదిగినటువంటి వస్త్రాలతో తళుక్కుమంట వచ్చాడు, ప్రిన్స్ కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే అతను ఇచ్చిన సమాధానం ఏమిటి? భూమి మీద అటు ఇటు, టు అండ్ ఫ్రో. రీడ్ ఇన్ ఇంగ్లీష్. జోబ్ 1:7. Yes. From going to and fro, up and down, పైకి కిందకి, ఇక్కడ అక్కడ, ఇటు అటు, పైకి కిందకి, పైన చూస్తాడు, కింద చూస్తాడు. ఎక్కడి నుంచి వచ్చేది? భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు, ఇంగ్లీష్లో అన్నట్టు పైకి కిందకి 2 సార్లు అంటాడు అన్నమాట. 2వ అధ్యాయం ఉంది అది. వచ్చాడు, పాడు చేసిపోయాడు. రెండో అధ్యాయంలో కూడా అలాగే అడిగాడు. 2:2లో దేవుని సన్నిధిలో నిలబడే సమయం వచ్చింది. వాడు కూడా వచ్చాడు. సో దేవుని సన్నిధికి వచ్చారు. మరి వీడు పైకి కిందకి దిగుతాడు, పైన ఉన్న వాళ్ళని చూస్తాడు, కింద ఉన్న వాళ్ళని చూస్తాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. సో అయితే దేవుని కన్నులు, దేవుని 7 ఆత్మలు
తన ఎడల దాతుహృదయం గల వారి ఎడల సహాయం చేయుటకు ఇటు అటు పరిగెత్తుచున్నాయి. ఇంకో మాటలో సంచరిస్తోంది. సహాయం చేయ మనసు కలవాడి. మరి క్రీస్తు యేసు మనసు అది. ఆయన ఎక్కడైనా సరే సహాయం చేయగలడు. దిగంతంలో ఉన్నా పర్వాలేదు, ఎంత అగాధంలో పడినా పర్వాలేదు. గాడ్ కెన్ రేజ్ యూ. ఎటువంటి నష్టం వచ్చినా, సంపూర్ణంగా నష్టం వచ్చినా గాడ్ కెన్ రికవర్ యూ. నీ ఆరోగ్యం సంపూర్ణంగా పాడైనా గాడ్ కెన్ రికవర్ యూ. ఎందుకొరకు రికవరీ? దట్ ద లార్డ్స్ మే బీ గ్లోరిఫైడ్. దేవుడు మహింపరచబడి నిమిత్తం నువ్వు స్వస్థపడాలా. దేవుడు మహింపరచబడి నిమిత్తం నువ్వు ఆస్వాదింపడాలా. నువ్వు పోయిన నష్టములన్నింటినీ సమకూర్చబడాలి. దేవుని మహిమ కొరకు రావాలా. దేవుని క్రియలు మేనిఫెస్ట్ చేయబడినట్లుగా మీరు మరి సరి చేసుకోండి. ప్రభు మీకు సహాయపడిన కాక మీ హృదయాలు కుమ్మరించుకోండి. ప్రభు మిమ్మల్ని ఏ రీతిలో సంధిస్తూ వచ్చాడో వాటిని దేవుని ఎదుట సరి చేసుకొని మరి ప్రార్థనలో కొద్ది సమయం గడుపుదాం. ముందుకు రండి. రా, కరుణించి తిరిగి సమకూర్చు. కొంటే అట్టైనా వేసేసుకోండి, పర్వాలేదు. చైర్స్ వినపడాలా, వితౌట్ మైక్ వినపడటానికి దగ్గర రండి. ఇక్కడ ఈ ఖాళీ ఉన్నది. సియోన్ కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నాశములని, అవనిలో పొందిన నాశములని, నీవు సమకూర్చితివే దేవానివో సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బోధిగా నేను నష్టపడి తిని, బోధిగా నేను నష్టపడి తిని. మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడెసులో సమకూర్చుము తండ్రి. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దయచేసి కూర్చోండి. ఇప్పుడు వినపడేటట్టుగా అందరూ ఆమేనని చెప్పగలిగేటట్టుగా దయచేసి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా మీరు ఉండండి. ఆయన దుఃఖపెట్టే రీతిగా మీరు ఉండవద్దు. ఆత్మను ఆర్పకుడి మీన్స్, ఆత్మను ఆర్పకుడి అంటే ఆత్మహత్య చేసుకోమని కాదు. ద ప్రేయర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, విజ్ఞాపన చేసే ఆత్మ. ద వర్షిపింగ్ స్పిరిట్. ఏ ఉద్యమం ఉన్నదో పోయం బాగా మండుతుందనుకో, మండుతుంటే అది రగలాలి అంటే ఎలాంటి పుల్ల పెట్టాలా? మండటానికి తగిన పుల్ల వేయాలి. ఏ పచ్చి పుల్లో లేకపోతే ఏ నీళ్ళు అక్కడ వేశారనుకో, మండుతున్న ఆ మంట ఏమవుతుంది? మందగిలుతుంది, తగ్గిపోతుంది, పొగ వస్తుంది.
సో అలాగే ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ విత్ అస్, ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ అస్. అప్పుడు మనం ఆయనకి మొరపెట్టాలా. ఆయన మనకు సమీపంగా ఉండగానే మనం ఆయనకి మొరపెట్టాలా. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం, దేవుని ఎదురు నుండి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు దేవుడు దొరికే సమయం ఇది. ఆయన సమీపం ఉండగానే, ఈ మనస్సు మనతో ఉండగానే మనం వేడుకోవాలా. తర్వాత వేడుకుంటాను, తర్వాత చేస్తానంటే ఆయా పనులు వస్తాయి, ఆయా బాధ్యతలు వస్తాయి, మనం అలా చేయలేం. కాబట్టి ప్రభు మన మధ్య ఉండగానే వేడుకోవాలా. భక్తిహీనమైన క్రియలు, మరి చెడువైన విషయాలు అని ప్రభు మనలను కడిగివేయగలడు. చక్కగా మనలను ఆత్మ ప్రాణాన్ని విడదీయగలడు, కీలు మూలుగుని విడదీయగలడు, ఆలోచనలు తలంపులు విడదీయగలడు. సో మనలో హానికరమైన అన్నీ తీసివేసి తన పరిపూర్ణతతో నింపగలడు. కాబట్టి మరి ఆత్మను ఆర్పవద్దు. ద స్పిరిట్, ప్రేయర్ స్పిరిట్ మీరు కలిగి ఉండండి. అలాగే ఎవరన్నా మధ్యలో ప్రేమ కలుగుతాండి నాయన అని నీరసంగా చేశారనుకో, యు ఆర్ కెంచింగ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పేవారుగా ఉంటారు. ఆత్మను ఆర్పే ప్రార్థన కాదు, ఆత్మ రగిలించే ప్రార్థన కావాలి. కాబట్టి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించుకుంటూ ప్రార్థన చేయండి. అందరూ ఆమెను చెప్పేటట్టుగా చూడండి.